వైసీపీ చలో మెడికల్ కాలేజీల పిలుపుతోటి రాజమండ్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ పిలుపు మేరకు రాజమండ్రి మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించారు వైసీపీ శ్రేణులు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్లడానికి వీల్లేదంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్ను అడ్డుకున్నారు పోలీసులు. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయంటూ మార్గాని భరత్కు నోటీసులు ఇచ్చారు. వైసీపీ శ్రేణులు మార్గాని భరత్ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు మోహరించారు. మెడికల్ కాలేజీ వైపు వెళ్లకుండా మార్గాని భరత్ వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. మార్గాని భరత్ ఇంటి దగ్గర నుంచి తాజా సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రిలో నేతలకి అవసరసలు చేస్తున్నారు. స్థానికంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ నివాసానికి కూడా వెళ్ళి భరత్కి నోటీసులు జారీ చేశారు. ఎవరో కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరసలు చేస్తున్నారు. ఏ రకంగా ఇప్పుడు ఒకటి అంశం అండి, ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నోటీసు ఏమని ఇచ్చారనంటే చలో మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు, అక్కడ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి మీరు అసలు కాలేజీలే లేవని చెప్పారు కదా, మరి పరీక్షలు ఎలా జరుగుతున్నాయి అని అడుగుతున్నాను. కాలేజీలు లేవని చెప్పారు కదా, మీరు వచ్చిన తర్వాత పాడేరు కాలేజ్ ఒకటే ఓపెన్ చేసాము, ఎక్కడ కాలేజీలు లేవు. రాజమండ్రి మెడికల్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని సాక్షాత్తు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇందులో ఎవరు తప్పు మాట్లాడినట్టు, ఎవరు అబద్ధం మాట్లాడినట్టు? పోలీసులు అబద్ధం మాట్లాడుతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడుతున్నారా? ఏంటంటే ఇంత అన్యాయమా? అంటే మనకి నోరు ఉంది కదా అని చెప్పేసి నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడదామా? పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక్కొక్క మెడికల్ కాలేజు వేల కోట్ల రూపాయల ఆస్తిని మీరు పీపీపీ చేస్తూ ఉన్నారు. సరే, అది పక్కన పెడితే కోవిడ్ కారణంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ మన పక్కనే కాకినాడలో రంగరాయ ఉంది, కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడింది. అదే మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఈ విధానం జరుగుతుందా? నేను అడుగుతా ఉన్నా ఒకటే అంశము, మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ అనేది మీరు చెప్తా ఉన్నారు. మీరు ఉన్నదే కేంద్ర ప్రభుత్వంలో, మీ మద్దతు, మీ ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడింది. మీరు మద్దతు విత్డ్రా చేయండి, వాళ్ళు తీసుకొచ్చి చచ్చినట్టు తీసుకుని వచ్చి ఫండ్స్ ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మీరు 16 నెలల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలకి మీరు బడ్జెట్ ఎంత అంటే వర్కింగ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్కి 8,300 కోట్ల రూపాయలు. మీరు అప్పు చేసిన దాంట్లో ఒక 3% డబ్బుని కనుక మీరు ఇటు డైవర్ట్ చేస్తే మెడికల్ కాలేజీలు అన్నీ కంప్లీట్ అవుతాయి. హెల్త్ ఫర్ సేల్, ఆంధ్రప్రదేశ్లో హెల్త్ నమ్మేస్తూ ఉన్నారు, ఇది ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఇది మీ ఆస్తి. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా, గోవాలో కూడా ఇదే తరహాలో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగితే మొత్తం అన్నీ కూడా ఆపారు. సో అదే తరహాలో ఇక్కడ కూడా ప్రజలు ముందుకు వచ్చి ఆపాలని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ భరత్ని ఏదైతే ఆ నివాసం వద్ద పోలీసులు నోటీసులు ఇచ్చి అడ్డుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలంతా కూడా భారీగా చేరుకున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.